నడిపించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు ఆధారభూతుడు అయిన పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయమున నీ కృప కలిగిన సన్నిధికి రావడానికి మాకు అనుగ్రహించిన కృప కొరకు వందనాలు. ఈ ఉదయకాలమున నాతో కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో నీ యొక్క స్వరము ద్వారాగా మాట్లాడమని, వినగలిగిన చెవిని, గ్రహించుకునే హృదయాన్ని అనుగ్రహించి ఆశీర్వదించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనమును చదువుకుందాం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? మనము చదివిన వాక్య భాగములో ఎవరితో నీవు పొత్తు కలిపి ఉన్నావో అన్న కార్యమును ప్రభు ప్రశ్నించినట్లుగా నీ కాడె ఎలాగున్నదని కార్యమును అడగటం చూడగలం. మనము దేవుని యొక్క ప్రజలై ఉన్నాము. ఆయన చేత ఎన్నుకొనబడిన వారిగా ఉన్నాం. ఈ లోకములో అనేకులు ఉన్నప్పటికీ ప్రభు తన కృపనిచ్చి నిన్ను నన్ను ప్రేమించి నీ కోసము నా కోసము సిలువలో రుధిరమును కార్చి ఆయన యొక్క బిడ్డలుగా ఎన్నుకున్నాడు. ఎన్నుకొనబడిన నీవు ఎవరితో సహవాసము కలిగి ఉన్నావు? ఒక ఎద్దును దానికి సరిపోయే మరి ఒక ఎద్దుతోనే కాడి కడతారు, లేకపోతే 2 సరి అయిన ఎద్దులకే కాడెను కడతారు. బలహీనముగా ఉన్న ఒక ఎద్దుని, బలముగా ఉన్న ఒక ఎద్దుని ఎప్పుడు కాడెక్కటరు. ఎందుకంటే అవి 2 సమముగా లేని దాన్ని బట్టి చేయవలసిన కార్యమును సంపూర్ణముగా చేయలేకపోతుంది. ఈ ఉదయకాలమున నీవు నేను కూడా ఎలాగున్నామనే ప్రశ్నను ప్రభు మన మీద ఉంచిన. నీ యొక్క కాడిలో నీకు తోడుగా ఉన్న వ్యక్తి ఎవరు? అనగా నీ సహవాసములో, నీ స్నేహములో నీకు తోడుగా ఉన్న వ్యక్తి ఎవరు? నిజముగా నేను దేవుని మార్గములో నడిపించే వ్యక్తిని నీకు సహాయముగా కలిగి ఉన్నావా? లేక లోకస్తులని నీకు సహాయముగా కలిగి ఉండి దేవుని యొక్క కృపను నీ జీవితములో వ్యర్థపరుచుకుంటున్నావా? దేవుని కాడెను మోయటము ప్రభు నేర్చుకోమంటున్నాడు. ఆయన కాడే సులభముగా ఉన్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే దానిని మోయటానికి నీవు సిద్ధపడినప్పుడు సరి అయిన సహాయము, అనగా దేవుని యందు విశ్వాసము కలిగిన మరొక వ్యక్తితో కలిసి ముందుకు వెళ్ళినట్లయితే నీ జీవితము ధన్యకరముగా ఉంటుంది. ఎందుకంటే ఆయన కార్యమును చేయటానికి ఆయన నిన్ను ఇంకను బలపరిచి వాడుకొనగలడు. అయితే నీవు అన్యులతో సహవాసము కలిగి ఉన్నప్పుడు బలహీనముగా ఉన్నవారు, అనగా ఆత్మలో బలహీనముగా ఉన్నవారు తమతో పాటు నిన్ను బలహీనపరిచేదానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ ఉదయ కాలమున ప్రభు నిన్ను హెచ్చరిస్తున్న కార్యం, నీవు ఎవరితో నీ కాడిను మోయిచున్నావు? లేకపోతే నీ కాడిలో నీకు భాగస్వామి ఎవరు? నీ స్నేహం ఎవరు? నీ యొక్క సహోదరులు ఎటువంటి వారు? వారి జీవితం ఎలాగున్నది అని పరీక్షించుకోమంటున్నాడు. వారు దేవునితో సరిగా లేకపోతే, తమ హృదయములు దేవునితో సరిగా లేకపోతే నీవు వారితో కలిసి ఉండటము ఎంత మాత్రము నీకు ఆశీర్వాదకరముగా ఉండదు. వారు నీ విశ్వాస జీవితమును కూడా నీలో నుండి తీసివేసి నిన్ను బలహీనపరిచి దేవుని యొక్క కృపకు దూరము చేసేవారిగా ఉంటారని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున నీవు ఎవరితో కలిసి జీవిస్తున్నావు? ఎటువంటి సహవాసము కలిగి ఉంటున్నావని పరీక్షించుకుంటూ దేవునికి ముందు నీ జీవితాన్ని సరిచేసుకో. ఇంతవరకు ఒకవేళ లోకములో ఉన్నవారు, లోకస్తులు, దేవుని యొక్క కార్యములకు ఆటంకపరిచేవారితో నీవు సహవాసము కలిగి ఉంటే ఈ దినము ప్రభు వారిని విడిచిపెట్టి దేవుని బిడ్డలతో సహవాసము కలిగి ఉండమని నీతోనూ నాతోనూ ఒక హెచ్చరికగా మాట్లాడుచూ ఉన్నాడు. నీవు ఎలాగూ ఉంటావు? నీవు ఆయన హెచ్చరికలు తీసుకొని ముందుకు వెళ్తావా? లేక నీ యొక్క సొంత ఉద్దేశాల ప్రకారము నడుచుకుంటూ ఉంటావా? ఒకసారి నేను పరీక్షించుకో. ప్రార్థన చేసుకున్నా. మహాగణుడు అయిన గొప్ప దేవా, ఈ ఉదయకాల సమయమున మాకు ఇచ్చిన ఈ కొద్ది హెచ్చరికలు బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ, ఎటువంటి స్నేహము కలిగి ఉన్నాము, ఎటువంటి సహవాసము కలిగి ఉన్నామని గ్రహించుకుంటూ నీ వైపు చూస్తూ ముందుకు వెళ్ళేదానికి మాకును సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసం ఎప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక, ఆమేన్.